నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు దేశానికి రాష్ట్రానికి సంజీవయ్య సేవలు మరువలేనివి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా తిరుపతి కలెక్టరేట్లో వారి చిత్రపటానికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ కన్నతల్లి ఒడిలో నుంచి చదువుల తల్లి సరస్వతి ఒడిలోకి ప్రయాణించే ప్రక్రియే అక్షరాభ్యాసం ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా వసంత పంచమి వేడుకలు అక్షరాభ్యాసాలు తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఘనంగా దక్షిణ భారత సంగీత నృత్యోత్సవం ప్రారంభం సంగీత నృత్య కళలతో సమాజ వికాసం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడి మాతా రమ్యానంద భారతి అనుగ్రహ భాషణం విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రపరంగా వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడమే లక్ష్యం ఇన్స్పైర్ మనక్ సైన్స్ ఎగ్జిబిషన్లో చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వెల్లడి రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోంది నూతన పరిశ్రమలకు వర్చువల్గా శంకుస్థాపన చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్ తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఇక వార్తల్లోని వివరాలు జన్మనిచ్చిన తల్లి ఒడిలో నుంచి చదువుల తల్లి సరస్వతి ఒడిలోకి ప్రయాణించే ప్రక్రియే అక్షరాభ్యాసమని శ్రీ సాయి సుధా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ అధినేత్రి డాక్టర్ సుధారాణి అన్నారు తిరుపతి తుమ్మలగుంటలోని నలందా నగర్లో గల శ్రీ సాయి సుధా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు వసంత పంచమిని పురస్కరించుకుని సరస్వతి అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ వసంత పంచమి నాడు విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయడం వల్ల సరస్వతి అమ్మవారి కటాక్షం మెండుగా ఉంటుందని తెలియజేశారు శ్రీ సాయి సుధా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో సుమారు 50 మంది విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించామని విద్యార్థులకు పలక బలపం ఉచితంగా అందజేసి వారి చేత ఓం నమశివాయ సిద్ధం నమః అనే బీజాక్షరాలు రాయించి విద్యార్థుల ఉన్నత లక్ష్య సాధన దిశగా అమ్మవారి కృపా కటాక్షాలు లభించాలని ప్రార్థించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ సాయి సుధా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రిన్సిపాల్ వెంకటకృష్ణ ఉపాధ్యాయులు వనిత శారద శోభ రాధ భువనేశ్వరి శిల్ప జీవ భువనేశ్వర్ రెడ్డి మౌనిక శకుంతల విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమి అంటారు ఈ రోజు కూడా అందరూ భక్తితో సరస్వతీదేవిని తలుచుకుంటే ఆ చల్లని తల్లి ఆశీర్వాదాలు మీ అందరి మీద ఉండి చక్కటి విద్యాబుద్ధులు వస్తాయి అన్నిటికి మించి ఈరోజు మీ అందరం కూడా ఒక ప్లెడ్జ్ తీసుకోవాలి ఏమంటే అమ్మా నాన్న మాట వినాలి ఓకే తల్లి తండ్రి గురువు దైవం తర్వాత మనకు ప్రత్యక్ష దైవాలు ఇక్కడ మీకు కనిపించే మీ గురువులు సో వాళ్ళు చెప్పిన మాట విని జీవితంలో మీరు పైకి ఎదిగి చక్కటి మంచి మార్గంలో మారల్ వాల్యూస్ అంటాం ఎథిక్స్ ఉండి మంచి పౌరులుగా గుడ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కావాలి అలాగే రేపు మీరు ఏ విద్యలోకి ఎక్కడ అడుగుపెట్టినా ఏ బాధ్యత తీసుకున్నా నైతిక విలువలు కలిగి ఒక చక్కటి బెస్ట్ ఎంప్లాయీ లాగా ఉండాలమ్మా ఓకే సో మేక్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ టీచర్స్ ప్రౌడ్ ఆఫ్ యూ ఓకే గాడ్ బ్లెస్ యూ అందరూ బాగా చదువుకొని సాయి సుధా స్కూల్ టీచర్స్కి మా అందరికీ కూడా గర్వపడేటట్లు మీరందరూ పైకి ఎదగాలి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా తిరుపతి కలెక్టరేట్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల సమర్పించి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య ఫిబ్రవరి 14, 1921 సంవత్సరంలో కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలో దళిత కుటుంబంలో జన్మించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా అలాగే తొలి దళిత ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారని తెలిపారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో అనేక మార్లు వివిధ మంత్రి పదవులు నిర్వహించారని తెలిపారు 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు దామోదరం సంజీవయ్య 1972 మే 7న స్వర్గస్థులయ్యారని సంజీవయ్య దేశానికి రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు మన రాష్ట్ర ప్రభుత్వం దామోదరం సంజీవయ్య జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా జిల్లా స్థాయిలో చేపట్టాలని ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జిల్లా స్థాయి కార్యక్రమంగా నిర్వహించుకున్నామని ఇలాంటి గొప్పవారి సేవలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పెంచల కిషోర్ సాంఘిక సంక్షేమ అధికారి చెన్నయ్య జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు హీరో సందీప్ కిషన్ హీరోయిన్ వర్ష తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు భైరవకోణ చిత్రం విజయం సాధించాలని శ్రీవారిని ప్రార్థించామని ఫిబ్రవరి 16న చిత్రం విడుదలవుతుందని రేపు సాయంత్రం ప్రీమియర్ షో ఉంటుందని సందీప్ కిషన్ వర్ష తెలియజేశారు చెప్పడానికి ఎక్కువ లేదు దర్శనం చాలా బాగా జరిగింది అండ్ మూవీ సక్సెస్ కోసం కోరుకున్నాము అన్నీ మంచి జరగాలని కోరుకున్నాము
చాలా హ్యాపీగా ఉన్నాం. ఎండన్నా కూడా వచ్చి కళ్యాణ్కి వచ్చాము. దర్శనం చాలా బాగా జరిగింది. ఎప్పటిలాగే తిరుపతి టెంపుల్లో దేవస్థానంలో ఉన్న వాళ్ళందరూ చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా దర్శనం చేయించారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఏడుకొండల వారు ఆయనే దర్శనం కల్పించారు. మామూలుగా అంటారు వెంకటేశ్వర స్వామి ఆయన అనుకుంటేనే చూడొచ్చు అని. నేను గట్టిగా లోపల మొక్కున్నా రిలీజ్ ముందు వచ్చి కలిసి వెళ్ళిపోవాలి ఎలాగన్నా అని. ఇంతకుముందు ఎప్పుడో వెంకటాద్రి ఎప్పుడు గుండు మొక్కు పెట్టుకున్నా, దాని తర్వాత మళ్ళీ నేను భైరవ పెనుక పెట్టుకున్నాను. మా అందరికీ చాలా ముఖ్యమైన సినిమా, నాకు మాత్రమే కాదు, నాకు ఆనంద్ గారికి, విఐ ఆనంద్ డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ అనిల్ శంకర్ గారికి, రాజేష్ గారికి, మా హీరోయిన్ వర్షకి, కావ్యకి అందరికీ కూడా చాలా ముఖ్యమైన సినిమా. అండ్ సో ఫార్ నా కెరియర్లోని, నా జీవితంలో, నా సినిమా ప్రయాణంలో ఇన్నాళ్ళు నన్ను ప్రతిసారి నిలబెట్టింది. నేను ఎలాంటి సినిమాలు చేసినా, దాన్ని ఆడినా, దానికి ఆదరణ ఎలా వచ్చినా, నా వచ్చే నెక్స్ట్ సినిమాకి ఒక చాలా చాలా అద్భుతమైన ఆదరణ ప్రేక్షకులు ఇస్తున్నానండి. మీకు నేను చాలా చాలా రుణపడి ఉన్నా. నేను నిజంగా చెప్తున్నా, నా పూర్తి మనసుతో కృతజ్ఞతలతో. ఇవాళ నేను ఏమున్నా కూడా అది మీ వల్లనే. పుల్వామా దాడిలో అసువులు బాసిన 40 మంది అమర జవానులకు బీజేపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అసువులు బాశారు. ప్రతి ఏడాది వారిని స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతోంది. అందులో భాగంగా బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి కపిలతీర్థం సమీపంలోని అమరవీరుల స్థూపం వద్ద బీజేపీ నాయకులు కొవ్వొత్తులు వెలిగించి పుష్పాంజలులతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుల్వామా దాడిలో అసువులు బాసిన ప్రతి సైనికుణ్ణి దేశం గుర్తుంచుకుంటుందని స్పష్టం చేశారు. వారి కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉంటుందని పేర్కొన్నారు. నేడు మన దేశంలో ప్రశాంతంగా ఉన్నామంటే అందుకు దేశ సరిహద్దుల్లోని సైనికులే కారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు, బీజేపీ జిల్లా కార్యదర్శి మల్లకుప్పం శేఖర్, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు డిఎంకే గణేష్, చంద్రారెడ్డి, రాజారెడ్డి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 5 సంవత్సరాలైంది. 2019లో ఈ పుల్వామా దాడిలో 40 మంది వీర సైనికులు అమరులైనారు. వారికి ఈరోజు మన కపిల్ తీర్థం దగ్గర విజయ స్తూపం వద్ద వారికి ఘన నివాళి అర్పించాము. ఈరోజు మనమంతా సుఖమయంగా జీవిస్తున్నామంటే దానికి కారణం మన దేశ సరిహద్దుల్లో సైనికులు రాత్రనక, పగులనక, చల్లనక, వేడనక ఏది కానీ ఎముకలు కొరికే చలిలో కూడా మన దేశ సరిహద్దుల్లో ఉండి మన దేశ రక్షణ కోసం వారు ఎంతో శ్రమిస్తున్నారు. కాబట్టి మనం ఈరోజు సుఖంగా జీవిస్తున్నాము. ఆ రోజు పుల్వామా దాడిలో అమరులైన ఆ వీర సైనికులకు ఈరోజు గుర్తుగా మేము వారికి ఘన నివాళి అర్పిస్తున్నాము. 2024వ సంవత్సరంలో జరగనున్న ఎన్నికల్లో తిరుపతిలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని, దొంగ ఓట్లు నివారించాలని తిరుపతి గంగమ్మను వేడుకున్నానే తప్ప ఆలయంలో ఎటువంటి రాజకీయమూ చేయలేదని తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ ఆర్సి మునికృష్ణ స్పష్టం చేశారు. వారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుత గంగమ్మ గుడి చైర్మన్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం సరైంది కాదన్నారు. తాను, తన కుటుంబం తొలి నుంచి అమ్మవారికి భక్తులమని తెలిపారు. తిరుపతి గంగమ్మకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుందని, ఏళ్లపాటు చరిత్ర కలిగిన గంగమ్మను ఎవరికీ తెలియకుండా రహస్యంగా తవ్వి తీసి పక్కన పెట్టారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఆలయ పునర్నిర్మాణం పేరుతో 100 కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. దాతలు ఇచ్చే విరాళాలు పలకలపై లిఖించాలన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో తాను చైర్మన్గా ఉన్నప్పుడు 1,10,00,000 రూపాయలతో చేసిన ముఖ కవచాన్ని అమ్మవారికి తొడుగుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తమ హయాంలో గంగమ్మ జాతరలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరిపేవారమని తెలియజేశారు. అయితే ప్రస్తుతం కోట్ల రూపాయలు దుబారాగా ఖర్చు పెడుతున్నారన్నారు. నగరంలోని ప్రజలు ఆలయానికి రావాలంటే భయభ్రాంతులకు గురయ్యే విధంగా ప్రస్తుత పాలక మండలి వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఆలయంలో దాదాపు 52 లక్షల రూపాయలు తారుమారయ్యాయని అధికారులు తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని చనిపోయిన ఈవో నుంచి వసూలు చేయాలనుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నాయకులు దాదాపు 34,000 దొంగ ఓట్లు నమోదు చేశారని, దీనిపై అమ్మవారిని వేడుకున్నామని పేర్కొన్నారు. అమ్మవారి జాతరకు దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చవుతుందని, అయితే వైసీపీ ప్రభుత్వం పాలక మండలి కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ ఏడాది మే నెలలో అమ్మవారి జాతర జరగనుందని, అయితే ఇంతవరకు ఆలయ నిర్మాణం పూర్తి కాకపోవడం బాధాకరమని అన్నారు. భక్తుల సౌకర్యార్థం నిర్మాణం కూడా తమ కాలంలోనే నిర్మించామన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఆలయ అభివృద్ధి ఘనంగా జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో రాజయ్య, సుబ్బయ్య యాదవ్, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. అంత ప్రసిద్ధిగాంచిన ఆలయం అని మీరే చెప్పారు ఎన్నోసార్లు పదే. అలాంటి విగ్రహాన్ని తూవి ఎవరికి తెలియకుండా, ఎవరిని పిలవకుండా, ఏ అధికారులకు తెలియకుండా మీరే తవ్వి 10 అడుగుల లోపల నుంచే విగ్రహాన్ని తవ్వి పైన ఒక రూమ్లో పెట్టేశారు.
మీరు గంగమ్మ గురించి మాట్లాడతారు. గంగమ్మ తల్లి అంటే భక్తితో పనిచేసాం, మేమందరం కూడా భయంతో పనిచేసాం, మా సొంత ఖర్చులు పెట్టుకొని పనిచేసాం. ఆ రోజు వచ్చిన డొనేషన్తో మేము ఆ హయాంలో 1,10,00,000 రూపాయలతో అమ్మవారి ముఖబింబం వేసాం. మా మీద కక్షతో దాన్ని అలంకరించేదే లేదు గంగమ్మకి. సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా భారతీయ సంప్రదాయ కళలైన సంగీతం, నృత్యం, వాద్య కళలను ప్రోత్సహించేందుకు టీటీడీ ఎంతగానో కృషి చేస్తోందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల మరియు ఎస్వి నాదస్వర డోలు పాఠశాల ఆధ్వర్యంలో కళావైభవం పేరిట 3 రోజుల పాటు దక్షిణ భారత సంగీత నృత్యోత్సవం తిరుపతి మహతి కళామందిరంలో బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్మన్ మాట్లాడుతూ సంగీతం, సాహిత్య కళలతోనే మానవ నాగరికత వికసించిందన్నారు. ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితాల్లో ఒత్తిడి నివారణకు సంగీతం ఎంతగానో దోహదపడుతుందన్నారు. సంగీత, నృత్య కళలను నేర్చుకున్న వారికి ఉపాధి అవకాశాలు తగ్గడంతో ఎక్కువ మంది ఈ కళలను నేర్చుకోవడానికి ముందుకు రావడం లేదన్నారు. ఈ కళలను బతికించుకునేందుకు ప్రజలు ఉపాధి కోసం కాకుండా దైనందిన జీవితంలో ప్రత్యామ్నాయంగా ఉండేలా నేర్చుకోవాలన్నారు. పురాతనమైన ఈ కళలను ప్రోత్సహించేందుకు టీటీడీ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ సంగీత, నృత్య కళాశాల, నాదస్వర డోలు పాఠశాలను నిర్వహిస్తోందని చెప్పారు. ఎస్వి సంగీత నృత్య కళాశాల ఎందరో మహామహులైన కళాకారులను తయారు చేసిందన్నారు. ఘంటసాలకే రాగాలు నేర్పిన శ్రీ బాలంత్రపు రజనీకాంతరావుతో పాటు నేదునూరి కృష్ణమూర్తి, నూకల చిన్న సత్యనారాయణ లాంటి ఎందరో మహానుభావులు ఈ కళాశాలలో సేవలందించారని కొనియాడారు. ఈ కళలను ప్రచారం చేయడం ద్వారా మన సంస్కృతి పరిఢవిల్లేందుకు ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థులు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతా రమ్యానంద భారతి అనుగ్రహ భాషణం చేస్తూ సాక్షాత్తు సరస్వతీదేవి జన్మించిన రోజైన శ్రీపంచమి నాడు కళల ద్వారా భారతీయ వైభవాన్ని చాటి చెప్పే కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరమన్నారు. సరస్వతి అమ్మవారి ద్వారా సంగీతం, నటరాజు ద్వారా నృత్యం ఆవిర్భవించాయని తెలిపారు. టీటీడీ ఎస్వి సంగీత కళాశాల ఎంతోమంది విద్వాంసులను సమాజానికి అందించిందన్నారు. సమాజంలోని రుగ్మతలను తొలగించి చైతన్యపరచగల శక్తి సంగీత కళకు ఉందని తెలియజేశారు. జేఈఓ వీరబ్రహ్మం మాట్లాడుతూ సంగీత, నృత్య కళలు భారతీయతను ప్రతిబింబిస్తాయన్నారు. ప్రాభవం కోల్పోతున్న ఈ కళలను సజీవంగా నిలిపేందుకు ఎస్వి సంగీత కళాశాల చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. టీటీడీ విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ టీటీడీలో 33 విద్యాసంస్థలున్నాయని, వీటిలో ఎస్వి సంగీత కళాశాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలియజేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్ ఈ కార్యక్రమానికి సహకారం అందించాయని తెలియజేశారు. అలాగే కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమా ముద్దుబాల మాట్లాడుతూ 12 ఏళ్ల క్రితం కళాశాల ఆధ్వర్యంలో యువలయం కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. తిరిగి దక్షిణ భారత స్థాయిలో సంగీత నృత్యోత్సవం నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కళాశాలలో 400 మంది విద్యార్థులు, సాయంత్రం కళాశాలలో 1500 మంది విద్యార్థులు ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, సంగీత నృత్య కళాశాల, ఎస్వి నాదస్వరం డోలు పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంపై రాజకీయాలు చేయడం మానుకోవాలని తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయ చైర్మన్ కట్టా గోపి యాదవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, గంగమ్మ గుడి మాజీ చైర్మన్ ఆర్సీ మునికృష్ణకు హితవు పలికారు. మంగళవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డిల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని పలు ఆలయాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని, అయితే పచ్చకామర్ల వారికి ఇదేమీ కనబడక ఆలయాలపైన రాజకీయం చేయడం తగదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా స్టేట్మెంట్లు ఇవ్వడం మానుకోవాలన్నారు. తిరుపతిలోని గ్రామదేవతలకు నూతన ఆలయాలు నిర్మించిన ఘనత భూమనదేనని ఆయన కొనియాడారు. వైసీపీ ప్రభుత్వంలో తిరుపతిలో ఆలయాలు దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటే అది చూసి ఓర్వలేక నీచ రాజకీయాలు చేస్తున్నారని, మరోసారి ఇలా జరిగితే మీ అవినీతి రాజకీయాలు బట్టబయలు చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో లక్ష్మయ్య, విజయ్ కుమార్, బాబు యాదవ్, వెంకటేశ్వరరావు, కుమార్, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వందల వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది. అలాంటి వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన తిరుపతి గ్రామదేవత ఆలయాలను పునర్నిర్మించాలని, అభివృద్ధి చేయాలని దాదాపుగా ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు నుంచే ఎత్తుకున్న ఎంతోమంది ఈ తిరుపతి నగరానికి శాసనసభ్యులుగా ఉండటం జరిగింది. వాళ్ళెవరూ కూడా ఈ గ్రామదేవత ఆలయాలను కన్నెత్తి కూడా చూసిన పాపాన పోల. దేవుళ్ళ పట్ల, దైవం పట్ల అపారమైనటువంటి భక్తి భావాలు కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు హిందూ సాంప్రదాయాల పట్ల, దేవతల ఆచారాల పట్ల
గొప్ప మేధస్సు కలిగినటువంటి మహనీయుడు, చరిత్రలో నిలిచిపోయేటటువంటి చరిత్రకారుడు తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు. అధికారుల నిర్లక్ష్యంతోనే కరకంబాడి గ్రామ పంచాయతీలో సిద్ధుల రవి అనే వ్యక్తి భూబకాసురుడి అవతారమెత్తారని 153/1లోని గుట్ట ప్రాంతం ప్రభుత్వానికి సంబంధించిందని ఇళ్ల స్థలాల పోరాట కమిటీ కార్యదర్శి రాజశేఖర్ స్పష్టం చేశారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని పేదలకు జగనన్న ఇంటి పట్టాలు ఇచ్చి స్థలాలు మాత్రం చూపలేదని, పేదలు ఇళ్ల స్థలాలు దక్కించుకోవడానికి కరకంబాడి గ్రామ పంచాయతీ పరిధిలోని 153/1 సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమిలో పేదలు గత నెల 26 నుండి భూ పోరాటానికి సిద్ధమయ్యారన్నారు. పేదలు స్థలాలు ఇవ్వాలని భూ పోరాటం చేస్తుంటే రెవెన్యూ యంత్రాంగాన్ని తన చేతిలో పెట్టుకుని తాను చేస్తున్న ఆగడాలపై కాకుండా న్యాయబద్ధంగా ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఇన్నేళ్లుగా సిద్ధుల రవి అనే వ్యక్తి ఈ గుట్ట తనదేనని చెప్పుకుంటూ గుట్టలోని మట్టి రాళ్లను అమ్ముకుని 2,000 కోట్ల రూపాయలకు పైగా వెనకేశాడన్నారు. తిరుమల కొండల్లో మొదటి కొండగా పేరుగాంచిన ఈ కొండను చదును చేసి తనదని అన్నట్టుగా నమ్మించి క్రయ విక్రయాలు చేస్తున్నారన్నారు. సిద్ధుల రవి యథేచ్ఛగా భూ అక్రమాలకు పాల్పడుతున్నా వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. వాస్తవానికి సిద్ధుల రవిపై రెవెన్యూ రికార్డుల్లో 2 ఎకరాల 60 సెంట్ల భూమి మాత్రమే ఉందన్నారు. పేదలకు స్థలాలు మంజూరు చేసే వరకు ఇళ్ల స్థలాల పోరాట కమిటీ సిపిఎం ఆధ్వర్యంలో పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇళ్ల స్థలాల పోరాట కమిటీ కార్యదర్శి సత్యశ్రీ, కమిటీ సభ్యులు సెల్వం, కుమారి, పవిత్ర, పార్వతి, రుక్కు, మస్తాని, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. రవి వారి సోదరులు దాదాపు 125 ఎకరాలకు పైగా వారి స్వాధీనం ఉంచుకొని 140 ఎకరాల 92 సెంట్లు ఈ భూమికి సంబంధించి కోర్టులో బాధ్యం వేసి నడపడం జరిగింది. ఈ సందర్భంలోనే కోర్టు తీర్పు ఇది అచ్చంగా ప్రభుత్వ భూమి, ఇది ఈ తిరుమల కొండకు సంబంధించి ఆనుకొని ఉన్న భూమి, అది మొదటి కొండగా చెప్పబడుతుంది. ఈ భూమి మొత్తం కూడా ప్రభుత్వ భూమి, ఎర్ర గుంట అనే పేరుతో ఉంది. ఈ భూమి గతంలో 1932లో ఈ సిద్ధుల కృష్ణయ్య, అప్పటికి ఆయన పుట్టలేదంట, పుట్టకపోయినా వెంకటగిరి రాజా వారి దగ్గర ఈ భూమిని కొనుగోలు చేసినట్టు పత్రాలు సృష్టించి దీన్ని తన అనుభవంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. వాడు పంటలు పండించారు అని చెప్పి ఒక దొంగ పత్రాలు. ప్రేమ పెళ్లి తర్వాత వివాహ దాంపత్యం ఎలా సాగుతుంది అనే అంశంపై రూపుదిద్దుకుంటున్న ఎ ట్రూ లవర్స్ మూవీని త్వరలో సెట్స్ పైకి తీసుకువస్తున్నట్లు చిత్ర దర్శకుడు గోపి తెలిపారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని మాట్లాడారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్, తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నామన్నారు. చిన్న తరహా సినిమాలకు నేడు మంచి ఆదరణ లభిస్తోందని, ప్రేక్షకులు ఎ ట్రూ లవ్ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మూవీ సంగీత దర్శకులు బిఎం కృష్ణ, నటి మాధవి, యూట్యూబర్లు ప్రజ్వల్, డింపుల్లు పాల్గొన్నారు. అలాగే హైదరాబాద్లో ఒక సరౌండింగ్స్ 20 డేస్ ఒక షూటింగ్ చేయడం జరుగుతుంది. సో అందులో ప్రధాన పాత్రల్లో ఉన్నటువంటి హీరో కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, ఆడిషన్స్ సెలెక్ట్ చేస్తున్నాము. అతి త్వరలో ఒక తారాగణం కూడా మేము ప్రకటించబోతున్నాము. అలాగే ఇక్కడ ప్రక్కన కూర్చున్నటువంటి మన మిత్రులు మురళీకృష్ణ గారు మా ఫిలింకి ఒక మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేయబోతున్నారు. ఆల్రెడీ కాశీ వర్సెస్ లవ్ అనే ఒక మూవీలో బ్రహ్మాండంగా మ్యూజిక్ అందించారు. తను మాదాపూర్ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు. సో ఈరోజు మా హీరో గారికి వాళ్ళ ఫాదర్కి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన రాలేకపోయారు. సో అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నాకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వ్యక్తి పేరు ప్రజ్వల్. ఇతను యూట్యూబ్లో అనేక రకాలైనటువంటి సాంగ్స్ని చేస్తూ ఒక మంచి పిఆర్ మ్యూజిక్లోనే ఒక బ్యానర్ కదా, ఆ బ్యానర్ స్టార్ట్ చేసి అతి తక్కువ కాలంలో ఒక 10 lakhs మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ అయినటువంటి ఒక వ్యక్తి ప్రజ్వల్, మేర్లపాక ప్రజ్వల్. ఒక యూట్యూబర్, నా పేరు ప్రజ్వల్ మేర్లపాక. మేము యూట్యూబ్లో ఇప్పటికీ 2 years నుంచి నేను యూట్యూబ్ చేస్తున్నాను. అలాగే నా టీం పొట్టిమామని మీరు చూసే ఉంటారు. ఆయన చిరంజీవి సాంగ్స్తో ఆయన సాంగ్స్ చేపిస్తూ, అలాగే కవర్ సాంగ్స్ ఎన్నో కవర్ సాంగ్స్ మూవీస్ చాలా చేశాము. ఇప్పటికీ మాకు నియర్ 7 lakhs పైన సబ్స్క్రైబర్స్ మాకు ఈరోజు ఉన్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా 3 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. బట్ మా టాలెంట్ చూసి మమ్మల్ని మెచ్చి
గోపి సార్ గారు మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన గోపి సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇక్కడటువంటి మాధవి అక్క గారికి, అలాగే డింపుల్ అమ్మ గారికి, పొట్టిమామ గారికి, మా టీం మెంబర్స్కి ప్రతి ఒక్కరికి ఈ మూవీలో చేస్తున్నాం. ఈ మూవీలో చేస్తున్నందుకు మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. బట్ ఇలాగే సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను. ఒక 10-15 చేశాను షార్ట్ ఫిల్మ్స్. రీసెంట్లీ మన అబ్బాయి బిగ్ బాస్లో వచ్చాడు. సెకండ్ లీడ్గా వచ్చిన అబ్బాయికి నేనే తన షార్ట్ ఫిల్మ్కి నేనే చేశాను మ్యూజిక్. అమర్దీప్కి నేనే చేశాను. మూవీకి కూడా అతని షార్ట్ ఫిల్మ్కి నేనే చేశాను. నన్ను దోచుకుందు బట్టే అనేసి అందులో ఉంటుంది నా పేరు. నన్ను దోచుకుందు బట్టే షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. మంచి లౌకం అవన్నీ ఉంటాయి. బాగుంది అది షార్ట్ ఫిలిము. ప్లస్ ఇప్పుడు సార్ చెప్పిన స్టోరీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ జనరేషన్కి కావాల్సిన అన్ని క్వాలిటీస్ దాంట్లో ఉంటున్నాయి. ప్లస్ దానికి తగ్గట్టు కూడా మ్యూజిక్ కూడా బాగానే వస్తుంది. చాలా డిఫరెంట్ మెలోడీ కమ్ అండ్ ఫాస్ట్ బిట్ ఇలా ఫోక్ టైప్ కూడా కొన్ని వస్తున్నాయి. చాలా అద్భుతమైన సంగీతాన్ని కోర్పిస్తున్నాను సార్కి. తిరుపతి రూరల్ మండలం తూకివాకం సమీపంలో రాష్ట్ర క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 5 గంటలకు క్షత్రియ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నట్లు రాష్ట్ర క్షత్రియ సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ సోమరాజు బలరామరాజు ప్రకటించారు. మంగళవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షత్రియ కులానికి చెందిన పలువురు దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు తిరుపతికి విచ్చేస్తూ ఉంటారని, వారందరికీ తగిన విధంగా ఒక భవన నిర్మాణం చేయాలనే సదుద్దేశంతో తిరుపతిలో భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టామన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో గదుల నిర్మాణంతో పాటు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఒక సమావేశ హాలు, ఇతర సౌకర్యాలతో భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. దాదాపు 10 కోట్ల రూపాయల వరకు ఈ భవన నిర్మాణానికి ఖర్చవుతుందన్నారు. దాతల నుంచి విరాళాలు సేకరించి నిర్మాణ పనులు చేపడతామన్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ గోకరాజు గంగరాజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలియజేశారు. ఇంకా శ్యామరాజు, సూర్యనారాయణరాజు, పలకపాటి రఘువర్మ, పివాసరాజులు విచ్చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో శివరామరాజు, నాగేశ్వరరాజు, సుకుమార్, వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. క్షత్రియ సంఘం తరఫున తిరుపతి బ్రాంచ్ వారిచే రేపు ఆ అంటే రేపనగా 15వ తేదీ బేస్తవారము తూకువాకం ఆ బ్రిడ్జ్ పక్కన ఇన్నోవా షోరూమ్ దాటుకుంటానే మెయిన్ రోడ్డుకి అందరి సంఘాలకు అతిథి భవనాలు ఉన్నాయి. కాబట్టి మాకు కూడా ఒక భవనం ఉంటే దేశం నలుమూలల నుంచి మన వాళ్ళు వస్తుంటారు. తిరుపతి వచ్చి పిల్గ్రిమ్ ప్లేసు, ప్రపంచంలో కల్లా అతి పెద్ద ధార్మిక క్షేత్రము, అందరికీ అవసరం ఉంది అని దాంతో ఒక స్థలం తీసుకొని అక్కడ పూజా కార్యక్రమం గురించి పెద్దలందరినీ 4 రాష్ట్రాల నుంచి పెద్దలందరినీ ఇన్వైట్ చేశాము. క్షత్రియ భవనం అనేది మొట్టమొదటిసారిగా తిరుపతిలో ఒక మంచి సముదాయాన్ని అభివృద్ధి పరచుటకు క్షత్రియులు కానీ మిగిలిన వారికి కూడా సదుపాయాలు కలిగించడానికి సంకల్పించి దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో మనం ఉన్నాము. కాబట్టి ఈ క్షత్రియులు అందరికీ భవనాలు కల్పించుకుని ఉన్నారు. మాకు కూడా ఒక భవనం కావాలని అందరి సహాయములతో సరస్వతి దేవిని మాఘ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవి కనుక చిన్న పెద్ద అని తేడా లేకుండా పుస్తకాలు, కళలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత, నృత్య, సాహిత్యాలకు కూడా ఈ దేవియే మూలం కనుక ఈ తల్లిని నృత్య కేళి విలాసాలతో స్తుతిస్తారు. ఈ శ్రీ పంచమి నాడు వసంత పంచమి అని, మదన పంచమి అని అంటారు. ఈ తల్లిని జ్ఞాన ప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మ వైవర్త్య పురాణం చెప్తుంది. శ్రీ పంచమి నాడు సరస్వతిని ఆరాధించే విధి విధానాలను నారదునికి శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవి భాగవతం చెప్తుంది. వసంత పంచమి సందర్భంగా సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నంగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి అనురాగవల్లి అయిన రతీదేవి ఆరాధన చేయడం కూడా శ్రీ పంచమి నాడే కనపడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దీనివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతున్నాయి. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది.
అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్మరణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరణ్ నవరాత్రులలో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథి నాడు సరస్వతీదేవిని ప్రత్యేక ఆరాధనల విశేష పూజలు చేస్తారు. చంద్రిక, చంద్రవదన, తీవ్ర, మహాభద్ర, మహాబల, భోగద, భారతీయ భామ, గోవింద, గోమతి, శివ అని ప్రతిరోజు గాని, పంచమి నాడు సప్త తిథుల్లో కానీ, సరస్వతి జన్మ నక్షత్రం రోజు కానీ పూజించిన వారికి ఆ తల్లి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి. అహింసకు అధినాయిక సరస్వతీదేవి. సరహ అంటే కాంతి, కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన తిమిరాంతకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతి కిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతి. అహింసామూర్తి తెల్లని పద్మంలో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఆ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాలు అవసరం ఏమీ ఉండవు కదా. ఆ తల్లిని తెల్లని పువ్వులతో, శ్వేత వస్త్రాలతో, శ్రీగంధంతోనూ అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్ని, నేతితో కూడిన వంటలను, నారికేళము, అరటిపండ్లను, చెరుకును నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులతో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు. వాగ్గేశ్వరి, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి, నీల సరస్వతి, ధారణ సరస్వతి, పరా సరస్వతి, బాల సరస్వతి ఇలా అనేక నామాలున్నప్పటికీ సామాంపాతు సరస్వతి అని పూజించేవారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమాపాత్రులవుతారు. సరస్వతీదేవిని ఆవాహనాది షోడశోపనాచారాలతో పూజించి సర్వకాల సర్వావస్థల యందు నాతో ఉండవమని ప్రార్థిస్తారు. వ్యాస, వాల్మీకి కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు. పూర్వం అశ్వలాయనుడు, ఆది శంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు. కాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వసంత పంచమి సందర్భంగా సరస్వతి అమ్మవారికి విశేషంగా పూజలు జరిపి విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతిలోని శ్రీరాములవారి గుడి దక్షిణ మాడవీధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వసంత పంచమి పూజలు నిర్వహించారు. చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్ర వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతి కోదండ రామాలయం దక్షిణ మాడవీధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో వసంత పంచమిని పురస్కరించుకుని విద్యార్థులకు ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సరస్వతి అమ్మవారికి విశేష పూజలు జరిపి హోమాలు నిర్వహించి పూర్ణాహుతులు సమర్పించారు. సుమారు 150 మంది అక్షరాభ్యాసం చేసుకున్న విద్యార్థులకు పలక, బలపం, బాసర సరస్వతి అమ్మవారి కంకణాలు ఉచితంగా అందజేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శమంతకమణి, డాక్టర్ దాక్షాయని, రచయిత దూబగుంట రామకృష్ణ, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ జయలక్ష్మి, అక్షరాభ్యాసం చేయించుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మహోత్తరంగా నిర్వహించాలని తలంచి ఈరోజు చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఈ అక్షరాభ్యాస సమర్చనాపూర్వకంగా ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, దాని తర్వాత గణపతి హోమము, సరస్వతి హోమం నిర్వహించి ఆ తర్వాత సరస్వతి సమర్చన అక్షోత్తరనామ చేసి వచ్చిన విద్యార్థులందరికీ కూడా 10వ తరగతి, ఇంటర్మీడియట్ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ సరస్వతి కంకణాలు, పెన్నులు వితరణ చేసి ఆ తర్వాత 2.5 సంవత్సరాలు నిండిన బాలబాలికలందరికీ కూడా సలక్షణంగా, సశాస్త్రీయంగా ఓ నా మహా శివాయ అనేటువంటి బీజాక్షరాలు, ఎందుకంటే ఇవి లేని పదాలు రావు. తెలుగులో పదాలు రాయాలంటే ఓ నా మహా శివాయ ఉకార, నకార, మకారాలతో వచ్చేటువంటి పదాలన్నీ నేర్చుకుంటే మనుషులకి అన్నం వస్తుంది. అక్షరం నేర్చుకుంటే పొట్ట నిండుతున్నటువంటి నానుడి ఇది ఈనాటిది కాదు. వ్యాస భగవానుడు వ్యాసప్రతిష్ఠితమైనటువంటి బాసరలో సరస్వతీదేవిని సైకతలింగంగా సైకత విగ్రహంగా చేసి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, సరస్వతి ముందు కాదు, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి 3 విగ్రహాలు చేసి సైకతంతో చేసి, అందుకని ఇప్పటివరకు కూడా వ్యాసుడు పెట్టిన తర్వాత ఇప్పటివరకు అక్కడ మూల విరాటికి అభిషేకం ఉండదు. ఆయన ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకుని వ్యాసభారతం రాశాడని చెప్పి పురాణ ఇతిహాసాలు. సుమారు 24 సంవత్సరాలు గడిచి 25వ సంవత్సరం అక్షరాభ్యాసాన్ని నుడికారం చుట్టింది. రాయలసీమలోనే ప్రప్రథంగా అక్షరాభ్యాసం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చిగోరా సంస్థ ద్వారా మాకు చాలా గర్వంగా ఉంది.
ఎందుకంటే ఈ చిగోరా సంస్థ అక్షరాభ్యాసం నిర్వహించిన తర్వాతే అటు కార్పొరేట్ స్కూల్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ అవ్వచ్చు, అన్నీ కూడా నిర్వహిస్తాం అనేది చాలా. ఎందుకంటే మేము చేయటమే కాకుండా ఈ సాంప్రదాయాన్ని ప్రతి హిందువులోకి తీసుకెళ్ళాలి. హిందువే కాదు, అన్ని మతాల్లో కూడా అక్షరాభ్యాసం అనేది ఒక నుడికారంగా ఉంది. ప్రతి మతంలో కూడా ఒక రకంగా ఉంది. అదే రకాన్ని హిందూ ధర్మశాస్త్ర ప్రకారం అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి చిగోరా వారు నిర్వహిస్తున్న 24 దాటి 25 అయింది. సుమారు 1100 మందికి ఇప్పటిదాకా అక్షరాభ్యాసం చేయటం, అలాగే చిన్నపిల్లలకి 2.5 సంవత్సరాలు నిన్న వాళ్ళకి మరి అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తూ, అలాగే 10th క్లాస్కు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే విద్యార్థులకు కూడా మరి వారికి స్వామివారి కటాక్షంతో సరస్వతి యాగం అయిన తర్వాత, పూర్ణాహుతి అయిన తర్వాత అందరినీ కూడా పూర్ణాహుతిలో భాగస్వాములు చేసి ఆ కంకణాన్ని కూడా ఇచ్చి మరి ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలుగు ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా చేసుకోవాల్సిన ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని మరి దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలనే భాగంలో రావటం, దానిలో రాయలసీమలో అన్ని స్కూళ్ళు కూడా మరి ఇవి ఏర్పాటు చేయడం అనేది చాలా సౌపరిణామం. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయాలలో సుమారు 3.5 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు భూమి పూజ సాంప్రదాయ పద్ధతిలో శాస్త్రయుక్తంగా నిర్వహించారు. 30 ఏళ్లలో గాలికి వదిలిన అనుబంధ ఆలయాలకు మహర్దశ కల్పిస్తుంటే టీడీపీ నాయకులు మేడలు కట్టుకుంటూ ఆలయాలు కట్టడం ఎందుకు అని అనడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రశ్నించారు. కంటికి కనిపించే అభివృద్ధి చేస్తుంటే తమపై నిందలు తగవని, రాజకీయాలకు అతీతంగా దేవాలయాల అభివృద్ధికి సహకరించాలని దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు కోరారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయాలైన శ్రీ 7 గంగమ్మల ఆలయాల ఆధునీకరణ పనులు 38 లక్షలతో చేపట్టారు. ఈ పనులకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు సంయుక్తంగా భూమి పూజ కార్యక్రమాన్ని శాస్త్రబద్ధంగా నిర్వహించారు. పట్టణం నడిబొడిన ఉన్న శ్రీ కుమారస్వామి ఆలయం ఆధునీకరణ, మహామండపం నిర్మాణ పనులు 1,90 లక్షలతో చేపట్టారు. ఈ పనులకు ఎమ్మెల్యే చైర్మన్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజు స్వామివారి ఆలయ ప్రాంగణంలో 70 లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా అప్పటి పాలకులు పురాతన అనుబంధ ఆలయాలను గాలికి వదిలిపెడితే చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో పురాతన ఆలయాలకు మహర్దశ కల్పించి పునర్నిర్మాణం చేస్తుంటే ఊరందూరు దేశం నాయకులు తమకు ఉన్న ఇళ్లు సరిపోలేవని మరో మేడ కట్టుకుంటూ ఆలయాలను ఎందుకు కడుతున్నారు అంటూ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మంత్రి పదవులు అనుభవించి దేవుడికి సైతం మంచి చెయ్యలేదని విమర్శించారు. తాను 7 గంగమ్మల జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటింపచేస్తామని, ఆర్డీఓ కార్యాలయంకు తీసుకువచ్చామని, మున్సిపాలిటీ ఫస్ట్ గ్రేడ్ చేశామని, ఇలా శ్రీకాళహస్తి అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే ఎన్నికల కోసం హైదరాబాద్ నుంచి శ్రీకాళహస్తికి వచ్చి అభివృద్ధి ఎందుకు అంటూ బొజ్జల కుటుంబం మాట్లాడడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ధర్మకర్తల మండలి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సహకారంతో 30 పురాతన ఆలయాలకు మహర్దశ పట్టిస్తున్నామని, కంటికి కనిపిస్తున్న అభివృద్ధి చేస్తుంటే దేశం నాయకులు మాపై నిందలు వేయడం తగదని అన్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సొంత గ్రామం ఊరందూరులోని పురాతన నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని 30 ఏళ్ల తర్వాత మహా కుంభాభిషేకం చేస్తూ ప్రశంసించాల్సింది పోయి నోళ్లు విమర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా బొజ్జల కుటుంబం కంటికి కనిపిస్తున్న అభివృద్ధిని చూసి దేవాలయాల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్లాట్ఫామ్ ఏర్పడి 1000 నుంచి 15 మంది భక్తులు ఆ సర్కిల్లో ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేని విధంగా సర్కిల్ ఏర్పాటు చేసి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని శ్రీకాళహస్తి పట్టణంలో తీసుకొస్తున్నాం. అక్కడ ఉన్న 4 ఇళ్లలో ఆ ఇండ్లు కూడా ఎంకరేజ్మెంట్ ఏంటి, వారితో కూడా మాట్లాడి 30 ఏళ్లుగా చేయలేని పరిస్థితులు ఇవన్నీ, వాళ్ళతో కూడా మేము మాట్లాడి 90 లక్షలతో కుమారస్వామి తయారు చేస్తే, అదేవిధంగా ఇక్కడ షాపింగ్ మాల్ 10 షాపులు పెట్టుకుంటే
70 లక్షల రూపాయల నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ 10 మందికి వృత్తి వస్తుంది. అది అదేవిధంగా 7 గంగమ్మల తల్లి మాకు తెలిసినప్పటి నుంచి చిన్నతనం నుంచి గుడిసెలో నుంచి చిన్న రూమ్కి వచ్చింది. ఆ రూమ్ నుంచి ఇప్పుడు వేస్తే ఆ 7 గంగమ్మల ఆలయానికి కూడా 40 లక్షల రూపాయల నిధులతో ఇప్పుడు పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. వాటన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ఫెస్టివల్ అనేది ఒకటి ఉంది. రాష్ట్ర పండుగగా అంటే రాష్ట్రం మొత్తం కూడా ఇది పండుగని తెలియజేస్తారు. తిరుపతి జిల్లాలో వెంకటగిరి పోలేరమ్మకు రాష్ట్ర పండుగ నిర్ణయించారు. అదేవిధంగా తిరుపతి జిల్లాలో తిరుపతి తాతాయగుంట గంగమ్మని కూడా నిర్ణయించారు. ఎమ్మెల్యే గారి దృష్టికి మేమందరం కూడా తీసుకెళ్తే వెంటనే శ్రీకాళహస్తి 7 గంగమ్మల గుడిని కూడా ఫెస్టివల్ రాష్ట్ర ఫెస్టివల్గా తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ ఫెస్టివల్ ఉంది అని చెప్పి క్యాలెండర్లో కూడా వస్తుంది. మనం కూడా మన ఇల్లు పడిపోతున్నప్పుడు రిపేర్ చేస్తాం. బాగా డబ్బున్న వాళ్ళు అయితే ఇల్లు కొత్తది కట్టుకుంటారు, లేని వాళ్ళు అయితే రిపేర్లు చేస్తారు. ఈరోజు శ్రీకాళహస్తిలో చాలా గుళ్ళు పడిపోయి స్థితికున్నాయి. అవన్నీ కూడా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 3వది అనుకుంటా నేను ఇక్కడికి రావటం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 7 గంగమ్మలు ఈరోజు 30-40 సంవత్సరాలు రాజకీయం తిప్పిన మీసాలు తిప్పి మా మీసాలు మా గెడ్డాలు చూసి ఓట్లేనని ఈ కాళహస్తిలో మమ్మల్ని చూసి ఓట్లేనని అడిగి ఓట్లు వేసుకుని జనాలు కూడా ఏం ఓపుడుకుంటూ హైదరాబాద్లో ఉండే ఫ్యామిలీస్కి కనీసం తిరుపతి 7 గంగమ్మలు స్టేట్ ఫెస్టివల్ అయింది. అదేవిధంగా ఈరోజు ఎంగడగిరి అయింది. ఈరోజు శ్రీకాళహస్తిని కూడా తీసుకుని వచ్చినాం. అది పనితనం అంటే అది చెప్పకనే చేసేవాడు మసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తిలోని విజేత పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపల్ ఉమాసింగ్ ఆధ్వర్యంలో విద్యార్థులు సరస్వతి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బంది కలిసి విజ్ఞానం, సంగీతం, కళ మరియు సంస్కృతికి దేవత అయిన సరస్వతికి పూజలు నిర్వహించి ఆమె ఆశీస్సులు పొందారు. విద్యార్థులు తమ సాంప్రదాయమైన దుస్తులను ధరించి ఓంకారం మరియు మంగళాచరణంతో సరస్వతి వందనంతో ఆచారాలు ప్రారంభించారు. ఉపాధ్యాయులతో పాటు పాఠశాల విద్యార్థులు మరియు అధ్యాపకులు పూజలు చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ ఉమాసింగ్ మాట్లాడుతూ ఈ పాఠశాలలోని ప్రతి ఒక్క విద్యార్థికి విద్యాభ్యాసం బాగా రావాలనే ఉద్దేశంతో నేడు చదువుల తల్లి సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారని, సరస్వతి పూజ అనేది భారతీయ సంస్కృతిని పరిరక్షించడానికి మరియు దీర్ఘకాలంగా స్థిరపడిన సాంప్రదాయాల పట్ల గౌరవ భావాన్ని విద్యార్థులకు తెలియజేసే, భవిష్యత్తులో భావితరాలకు మన సాంప్రదాయాలను అందచేయవచ్చునని తెలియజేశారు. విద్యార్థులు క్రమశిక్షణ కలిగిన విద్యను అభ్యసించాలని, అన్నిటికంటే తమ యొక్క ప్రవర్తనను సక్రమ మార్గంలో ఉంచుకున్నప్పుడు విద్యార్థులు అత్యున్నత స్థాయికి ఎదగడానికి మార్గం సుగమం అవుతుందని, తల్లిదండ్రుల యొక్క, ఉపాధ్యాయుల యొక్క ఆశయాలు నెరవేర్చడానికి ఒక దిశా నిర్దేశంలో ప్రయాణించవలసి ఉంటుందని విద్యార్థులకు తెలియజేశారు. విజేత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము. నూతనంగా ఈ పాఠశాలలో చేరే విద్యార్థుల చేత ఓం నమః శివాయ, సిద్ధం నమః అనే అక్షరాలతో అక్షరాభ్యాసాన్ని ప్రారంభించి, అలాగే 10వ తరగతి విద్యార్థులు పరీక్షకు రాయబోతున్నారు కాబట్టి వాళ్ళని కూడా వేద పండితులచే ఆశీర్వాదాలు చేశాము. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా శ్రీ పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం నిర్వహించడం, సరస్వతి పూజ చేయడం వల్ల ప్రతి ఒక్కరు వాళ్ళ పాఠశాల అభివృద్ధిలోకి రావాలని, అలాగే విద్యార్థుల భవిష్యత్తు బాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ అక్షరాభ్యాసాన్ని మరియు సరస్వతి పూజని ప్రతి పాఠశాలలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని శ్రీకాళహస్తి ఐఎఫ్టియు కార్యాలయంలో తిరుపతి జిల్లా ఐఎఫ్టియు అధ్యక్షులు గుడ్లూరు భారతి అధ్యక్షతన కార్మిక సంఘం, రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ పరిపాలిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16న జరిగే గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 4 కోడ్ చట్టాలను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ మరియు స్కీమ్ వర్కర్లను గుర్తించాలని, అంగన్వాడీ ఆశా
వీఆర్ఓలకు కనీస వేతనం అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే స్కావెంజర్లను తిరిగి తీసుకోవాలని, కేంద్రం ద్వారా అమలు చేస్తున్న ఈ స్కీమ్ వర్కర్ల బడ్జెట్ తగ్గించవద్దు, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉపాధి హామీ పని దినాలు పెంచాలని, రోజువారీ కూలీ 600 రూపాయలు ఇవ్వాలని, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలని, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, 16వ తేదీన జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్లో ప్రజలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, వ్యవసాయ కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామిశెట్టి వెంకయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు భారతి, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షురాలు జనమాల గురవయ్య, సిపిఐ శ్రీకాళహస్తి ఏరియా కార్యదర్శి గంధమ్మని, సిపిఎం పట్టణ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి పి గురవయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి వైఎస్ మణి, నియోజకవర్గ కార్యదర్శి శివకుమార్, వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర సరుకులు ఏది కూడా పట్టణాలు కానియకుండా బంద్ చేయమని చెప్పేసి అప్పీల్ చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకు అనేక దఫాలుగా దశల వారీగా ఉద్యమం చేసిన, అనేక హామీలు ఇచ్చిన, రిటర్న్ గా హామీలు ఇచ్చిన, ప్రధానమంత్రి స్థాయిలోనే క్షమాపణ చెప్పినా ఇప్పటికీ పరిష్కారం కాకుండా కాలయాపన చేస్తున్నారు. అందుకని మరి ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు ఢిల్లీలో. అందుకు సంఘీభావంగా 16వ తేదీకి జరగబోయేటటువంటి గ్రామీణ బంధును, సార్వత్రిక సమ్మెను అంటే కార్మికులు, కర్షకులు, వివిధ రంగాల ప్రజలు దీనికి సమాయత్తం కావాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్ష పార్టీ సమావేశంలో అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు తెలియజేస్తున్నాయి. ఈ జిల్లాలో జరగబోయేటటువంటి ఈ యొక్క 16వ తేదీ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి అంటే రైతాంగానికి, కార్మిక వర్గానికి, ఇతర ప్రజానికానికి అందరికి కూడా ఈ యొక్క అఖిలపక్ష కమిటీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క బంద్ను జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించుకున్నారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలవమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణంలో రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువుదీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, సింగిల్ విండో ఏర్పాటుతో పరిశ్రమలకు కావాల్సిన అనుమతులను సకాలంలో అందజేస్తూ పారిశ్రామికవేత్తలకు తోడ్పాటునిస్తూ యువతకు ఉపాధి కల్పించే దిశలో అనేక చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ స్పష్టం చేశారు. విజయవాడ సచివాలయం నుండి పరిశ్రమల శాఖ మంత్రి రాష్ట్రంలోని పలు నూతన పరిశ్రమలకు వర్చువల్గా శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి అనుగుణంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తిరుపతి జిల్లాకు సంబంధించిన పరిశ్రమల శిలా ఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి మాట్లాడుతూ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నిర్వహించడం ద్వారా పలు ఎంఓయూలు చేసుకుని ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. నేడు పలు పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు భూమి పూజ, శిలాఫలకాల ఆవిష్కరణ, ప్రారంభం వర్చువల్గా చేపట్టడం జరిగిందని పారిశ్రామికవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో నాయుడుపేట స్పెషల్ జోన్లో ఆదిత్య బిర్లా గ్రూప్ వారు 1198 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోతున్న కార్బన్ బ్లాక్ తయారీ యూనిట్ ద్వారా 250 మందికి ఉపాధి కలగనున్నదని, హెల్లా ఇన్ఫ్రా మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 350 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోతున్న కంపెనీ ద్వారా పీవీసీ పైప్స్ మరియు ఫిట్టింగ్స్ తయారీ ద్వారా 350 మందికి ఉపాధి కలగబోతోందని, అలాగే వైజాగ్ చెన్నై కారిడార్, శ్రీకాళహస్తి చిత్తూరు సౌత్ క్లస్టర్ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు విలువ 423 కోట్ల రూపాయలతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, పవర్ సప్లై తదితర ఏర్పాట్లతో అభివృద్ధి పరచడం కోసం భూమి పూజ, శిలాఫలకాల ఆవిష్కరణ మంత్రి వర్చువల్ విధానంలో భూమి పూజ చేశారని, ఇది ఎంతో హర్షణీయమని తెలిపారు. ఎంఎస్ఎంఈలకు ఎప్పటికీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి, ఏపీ ఐఐసి జెడ్ఎం చంద్రశేఖర్, తిరుపతి స్పెషల్ జోన్ అధికారి విజయరత్నం, సంబంధిత పరిశ్రమల ప్రతినిధులు తదితర అధికారులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు చెప్తుంటాడు ఇండస్ట్రీ రాలేదు. ఈ రోజు 2000 ఎకరాలు కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ రోడ్స్ కంతా కూడా అరవింద వాళ్ళు ఈరోజు దాన్ని టేకప్ చేయడం జరిగింది. బిర్లా కంపెనీ నాయుడుపేట ఈరోజు చూసాం మనం. దాదాపు
8 కంపెనీలు ఓపెన్ చేయడం చూసాం. ఈ గవర్నమెంట్లో ఇండస్ట్రీస్కి అదేవిధంగా పేదల కడుపు నిండేదానికి కూడా బాగా అవకాశం ఉందని తెలియజేసుకుంటూ ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది జగనన్న తెలియజేస్తున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గురు దక్షిణామూర్తి సన్నిధానం వద్ద వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, అలాగే పాలక మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు, దేవస్థాన అధికారులు, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. ధార్మిక మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి వాయులింగేశ్వర దివ్యక్షేత్రంలో పిల్లలకు వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం ప్రారంభించామన్నారు. జన్మనిచ్చిన తల్లి ఒడిలో నుంచి చదువుల తల్లి సరస్వతి ఒడిలోకి పయనించే ప్రయాణంలో భాగంగానే ఈ అక్షరాభ్యాసం రూపుదిద్దుకుందని తెలిపారు. అక్షరాభ్యాసం సవ్యంగా జరిగితే ఆ పిల్లల యొక్క భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుందని పండితుల యొక్క ఆలోచనలో భాగంగా పిల్లలందరి చేత ఓం నమశివాయ సిద్ధాయ నమః అంటూ అక్షరాభ్యాసం ప్రారంభించామని తెలిపారు. అక్షరాభ్యాసం చేసిన పిల్లలందరికీ తల్లి శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్ల చల్లని దీవెన ఉంటుందని తెలిపారు. పిల్లలందరూ అద్భుతంగా చదువులన్నీ పూర్తి చేయాలని ఆ తల్లి ఆ శక్తినిస్తుందని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లలపైన శ్రద్ధ చూపించి చదివితేనే పిల్లలకు భవిష్యత్తు బాగుంటుందని తెలియజేయాలని తెలిపారు. అదేవిధంగా పిల్లలకు చదువే మంచి ఆస్తిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు మరియు దేవస్థాన అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి దర్శనానికి విచ్చేసిన సిహెచ్ శ్రీనివాసరావు దంపతులు క్యూలైన్లో తమ వద్ద ఉన్న పర్సును దారబోసుకున్నారు. టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ గమనించి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు వారికి అందజేశారు. ఎస్పీఎఫ్ సిబ్బంది వారి సమక్షంలో పర్సును ఓపెన్ చేయగా 4 సవర్ల బంగారు చైను, 3,000 రూపాయల నగదు గుర్తించారు. అధికారులు భక్తులను గుర్తించి ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ అధికారులు, ఎస్పీఎఫ్ సిబ్బంది సమక్షంలో హెచ్ శ్రీనివాసరావు దంపతులకు పర్సును అందజేశారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ఎలక్ట్రిసిటీ బోర్డు రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారికి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్ల ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏవో సతీష్, మల్లి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల సాధనకై ఏపీ జేఏసీ పిలుపు మేరకు భోజన విరామ సమయంలో శ్రీకాళహస్తి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. జిల్లా పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి, ఎన్జీఓ, శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులు చెంచురత్నం యాదవ్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు అనంతరం ఎంఆర్ఓ కార్యాలయంలోని అధికారులకు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాల్సిందిగా వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి, ఎన్జీఓ, శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులు చెంచురత్నం యాదవ్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యమ శంఖారావం పేరుతో దశల వారీగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఏపీ జేఏసీ తెలిపిందన్నారు. ఉద్యోగుల సమస్యలకు సంబంధించి గత 5 ఏళ్లుగా ఎటువంటి పరిష్కారమూ లేదన్నారు. ముఖ్యంగా డిఏ బకాయిలు పేరుకుపోతున్నా దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కనీసం పీఆర్సీ అమలు కూడా నోచుకోలేదన్నారు. ఉద్యోగుల సమస్యల గురించి పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని వర్గాల ఉద్యోగులు దీనిపై ఉద్యమం చేయడానికి సన్నద్ధమైనట్లు ఆయన తెలియజేశారు. ఈ నెల 14న నల్ల బ్యాడ్జీలు ధరించి అన్ని కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 15, 16 తేదీల్లో భోజన విరామ సమయంలో నిరసనలు వ్యక్తం చేస్తామన్నారు. ఫిబ్రవరి 17న తాలూకా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తామని, 20న కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తామన్నారు. 21 నుంచి 24వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో పర్యటించి ఉద్యోగులను సమాయత్తం చేస్తామన్నారు. 27న జరిగే చలో విజయవాడ నిర్వహించి ఉద్యోగుల సత్తా చూపిస్తామన్నారు. జరపాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈ దినం శ్రీకాళహస్తిలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్లందరూ కూడా ఐక్యతతో వచ్చి మా యొక్క నిరసన గళాన్ని ప్రభుత్వానికి తెలియజెప్పి ఇక్కడ తహసీల్దార్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి మాకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని మా జేఏసీ తరఫున విన్నవించుకుంటున్నాం. పెండింగ్లో ఉన్నటువంటి జీపీఎఫ్ లోన్లు కానీ, జీపీఎఫ్ అమౌంట్ కానీ, ఏపీజీఎల్ఐ పైకం కానీ గత 3 సంవత్సరాలుగా సరెండర్ లీవ్ ఏ ఒక్క ఉద్యోగి కూడా ఇవ్వడం లేదు. ఆ యొక్క పైకం కానీ, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీని వెంటనే అమలు పరచాలి. అట్లా లేని పక్షంలో ఐఆర్ని 30% మాకు ఇవ్వాలని చెప్పేసి మా జేఏసీ ప్రభుత్వాన్ని కోరుతున్నది.
విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రపరంగా వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడం చాలా అవసరమని ఉపాధ్యాయులు దీనిని గమనించి విద్యాబోధన చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ తెలిపారు. బుధవారం చిత్తూరు పీఈఎస్ పాఠశాలలో జిల్లా స్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో నూతన ఆలోచనలు వాటి సాఫల్యతలకు ఊతమిచ్చే ఉద్దేశంతో భారత ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ DST ఆధ్వర్యంలో ఇన్స్పైర్ మనక్ అనే పథకాన్ని ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ జిల్లా స్థాయి కార్యక్రమం ఈ నెల 14 నుండి 16వ తేదీ వరకు చిత్తూరు పీఈఎస్ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 10 నుండి 15 సంవత్సరాల వయసు గల అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతులు చదువుతున్న విద్యార్థుల్లో సృజనాత్మకత అలాగే వినూత్న ఆలోచనలను పెంపొందించడం మరియు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, శాస్త్రీయ ప్రతిభను వెలికితీసి విద్యార్థుల్ని పరిశోధనల వైపు ఆకర్షితులను చేయడం అలాగే భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యమని తెలిపారు. పాఠశాల స్థాయిలో ఎంపికైన వారిని జిల్లా స్థాయికి, జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన వారిని రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయిలో ఎంపిక కాబడిన వారిని జాతీయ స్థాయికి పంపడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక ఆలోచనలకు కార్యరూపం దాలుస్తూ వైజ్ఞానిక ప్రదర్శనలలో ప్రాజెక్టులను ప్రదర్శించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని ఉపాధ్యాయులు విద్యార్థులను ఈ దిశగా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో DEO దేవరాజు, సమగ్ర శిక్ష APC వెంకటరమణారెడ్డి, AD విజయేంద్రరావు, చిత్తూరు DYEO చంద్రశేఖర్, జిల్లా సైన్స్ ఆఫీసర్ రమణ, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్స్ కానీ వాళ్ళకి అవగాహన ఏజ్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం, వాటికి సంబంధించి మన చుట్టూ చూస్తున్న ప్రతి ఒక్కరు ఎలా పనిచేస్తాయని చెప్పి కనుక్కోవడం అనేది ఒక చాలామంది ఒక ప్యాషన్ లాగా ఉంటుంది. సో అలాంటి ప్యాషన్ ఉన్న పిల్లలకి ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉపయోగపడతాయి. సో ఇది ప్రతి సంవత్సరం ఇలాగే మన మంచి క్వాలిటీ ప్రాజెక్ట్స్తో, మంచి టీచర్స్ వాళ్ళ ప్రోత్సాహంతో ఇలా ప్రతి సంవత్సరం పెట్టాలని ఆశిస్తూ ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. దేశానికి రాష్ట్రానికి సంజీవయ్య సేవలు మరువలేనివి. దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా తిరుపతి కలెక్టరేట్లో వారి చిత్రపటానికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ. కన్నతల్లి ఒడిలో నుంచి చదువుల తల్లి సరస్వతి ఒడిలోకి ప్రయాణించే ప్రక్రియే అక్షరాభ్యాసం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా వసంత పంచమి వేడుకలు, అక్షరాభ్యాసాలు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఘనంగా దక్షిణ భారత సంగీత నృత్యోత్సవం ప్రారంభం. సంగీత నృత్య కళలతో సమాజ వికాసం. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడి. మాతా రమ్యానంద భారతి అనుగ్రహ భాషణం. విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రపరంగా వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడమే లక్ష్యం. ఇన్స్పైర్ మనక్ సైన్స్ ఎగ్జిబిషన్లో చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోంది. నూతన పరిశ్రమలకు వర్చువల్గా శంకుస్థాపన చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్ తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.